ఆ తిమోతి పత్రికలో చెప్పాడు ఆయన. కాబట్టి మేము ప్రకటించిన సువార్త గాక, మా పత్రికలో చెప్పబడింది గాక మరొకటి ఎవడు చెప్పినా వాడు శాపగ్రస్తుడు. వాడి దగ్గర గద్ద పుస్తకాలంటే వర్తమాన పుస్తకాలున్నా, వాడి దగ్గర బైబిల్ ఉన్నా, హల్లెలూయా, ఆ యొక్క దరిద్రుడు శాపగ్రస్తుడై ఉన్నాడు. ఈ వర్తమానంలో ఏదైతే చెప్పబడిందో అదే మనం చెప్పాలి. ఈ వాక్యంలో ఏదైతే చెప్పబడిందో అదే మనం చెప్పాలి. హల్లెలూయా. మరి మన ప్రవక్త కూడా చెప్పాడా, మీ సొంత యొక్క అనువాదాన్ని మీరు దిందులో చొప్పించకూడదు. టేపులో ఏదైతే చెప్పబడిందో దానినే మీరు మాట్లాడండి. టేప్ అనగా ఏంటిది? ఈరోజు మన చేతిలో ఉన్న వర్తమాన పుస్తకమై ఉన్నది. హల్లెలూయా. ఈ ఆంధ్రాలో ఉండే హౌలేగాళ్లకు నేను ప్రశ్నిస్తున్నాను, దరిద్రులారా, కాపరి పరిచర్య లేదని ఎక్కడుందిరా బైబిల్లో? లేకపోతే ఆ యొక్క వర్తమానంలో ఎక్కడున్నది? మనకు కాపరి అక్కరలేదు. ఈరోజు మనం వర్తమాన పుస్తకం చదివితే చాలని ఈ చెప్పే దరిద్రులు, భ్రష్టులు, ఈ భ్రష్టత్వ ఆత్మ కలిగిన వారు ఉంటారని పౌలు గారు ఆ రోజే రాశాడు ఆయన. హల్లెలూయా. వర్తమానం చదివితే ఈ పాచిమొహాలు 65వ సంవత్సరం వరకు అయిన ప్రభు అమ్మ దీన సంఘ కాపరిని దీవించు నాయనా. ఇదిగో ఈ కాపరి కింద ఉన్న ప్రజలను దీవించు ప్రభువా. డర్టీ ఫెలోస్, వర్తమానం చదివి చావండి. మూర్ఖుల్లారా, చదివి చావండి. వర్తమానం తెలియకపోతే అడగండి. హల్లెలూయా. కాబట్టి ఎవడో పిచ్చి మాటలు చెప్పేదాన్ని వినకండి. మీరు మీ కుటుంబాలు శాపగ్రస్తమై మీరు నరకానికి వెళ్ళకపోతే నా పేరు బోయజే కాదండి. హల్లెలూయా. నేను ఒక వేషధారిగా మిగిలిపోతాను. కాబట్టి ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు నా దగ్గరికి రండి. ప్రవక్త ఏమన్నాడు? కన్సల్ట్ యువర్ పాస్టర్. హల్లెలూయా. ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం కదా. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? నీ సొంత పాస్టర్ దగ్గరికి రావాలి. హల్లెలూయా. నన్ను దేవుడు కాపరిగా నియమించాడు, నువ్వు నమ్మకపోతే నీ వంటి భ్రష్టుడు వేషధారి మరొకడు ఉండడు. హల్లెలూయా. సోదరుడా పౌలు, నేను నీ కాపరిని నమ్ముతున్నావా? పూర్ణ హృదయంతో. అయ్యా నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నీ పాస్టర్ నేనన్నా. నీకు ఏదైనా డౌట్ వస్తే ఎవరి దగ్గర అడగాలి? అయ్యా సాగర్ గారు నమ్ముతున్నారా? నేను నీ పాస్టర్ నిన్నా. హల్లెలూయా. ఎందుకనగా నేను పాస్టర్ని నమ్మాలంటే నీకు ప్రత్యక్షత కావాలి. నువ్వు నమ్ముతున్నావా బాబు? ఇర్మియా గారు హృదయపూర్వకంగా. డేవిడ్ పాల్ గారు నమ్ముతున్నావా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ఈరోజు మనకు ఆ యొక్క విశ్వాసం అనేది లేకపోతే మనం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. అందుకొరకే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి చదువుదాం మనం. సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను దూతైనను అతడు శాపగ్రస్తుడగును గాక. మేము ప్రకటించింది కాకుండా మరొకటి ఎవడు ప్రకటించినా, బోలుడని సంఘాలు సంస్థలున్నాయి, కానీ అవన్నీ పౌలు గారు ఆ రోజే శపించాడు. ఆయన నేను నువ్వు కాదు శపించింది, ఆ రోజు పౌలు గారే శపించాడు. ఎందుకు శపించాడు వాటిని ఆయన? మరి పౌలు గారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తే ఈరోజు ఉండే ఈ బ్యాప్టిస్టు, హెబ్రోను, మెథడిస్టు, లూథరన్స్, ఈ హోసన్న మందిరాలు ఏ నామంలో బాప్తిసం ఇస్తున్నాయి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామం అని. హల్లెలూయా. అయితే దేవుడు ఒక్కడని నువ్వు నమ్మకపోతే నీవు దయ్యము కంటే హీనుడవు. మరి యాకోబు ఏం రాశాడు? వ్యర్థుడా, దయ్యములు కూడా దేవుడు ఒక్కడని నమ్మి వణుకుచున్నవి. ఆ దయ్యం యొక్క బయలుపాటు ఏంటిది? దేవుడు ఒక్కడే. సంతోషంగా ఉండండి సార్. నేను వాక్యాన్ని మాట్లాడుతున్నాను, పరలోకం వెళ్ళే వారితో మాట్లాడుతున్నాను. దయ్యాల యొక్క విశ్వాసంలో ఎంతమంది దేవుడు ఉన్నారు? ఒక్కడే దేవుడు ఉన్నాడు. కానీ ఈరోజు పోయి బిషప్పులను మీరు పోయి అడగండి, వాళ్ళు ఏమంటారు? పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. ఎవడీడు? అన్యుడు. బబులోని యొక్క యాజకుడిన, విగ్రహాల యొక్క యాజకుడిన. కానీ మరి ఆ యొక్క అపోస్తలులందరూ ఒకే దేవుని ప్రకటించారు. హల్లెలూయా. నిజమేనా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అన్నాడు ఆయన. అందుకొరకే ఈరోజు ఈ సంఘాలని శపించబడ్డాయి. నిజమేనా? అందుకొరకే శపించబడిన సంఘంలో నువ్వు ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నా ప్రజలారా,
ఒకసారి చదవండి, ఆ మాటను కూడా చదవండి. 18వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం. ఆ మాట ఎక్కడుందో మనకు తెలియాలా, వధువుకు తెలియాలి. హల్లెలూయా. ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా. అందరు రారండి, రక్తం అనేది అందరిని కప్పదు. మీరు మొరపెట్టనేలా పలుకుమని వర్తమానం చదివారా? దేవుడు అందరి పాపాలను కప్పడట. ఆయన ముందుగా ఎవరైతే నిర్ణయించాడో వారి పాపాలు మాత్రమే కప్పుతాడు. ఆయన వారిని మాత్రమే తన రక్తంతో మూసాడు ఆయన. హల్లెలూయా. నా ప్రజలారా, దాని అని అంటున్నాడు ఆయన. దాని అని ఎవరిని అంటారు? స్త్రీని అంటారు. హల్లెలూయా. మరి దాని అనగా సంఘములు. స్త్రీ అంటే ఎవరు? సంఘములు. కాబట్టి నా ప్రజలారా, ఆ తప్పుడు సంఘంలో నుండి చదవండి. నా ప్రజలారా, మీరు పాలివారు కాకుండానట్లును, ప్రార్థింపకుండానట్లును. అందుకొరకు మీరు అందరూ విడిచి వచ్చారా? ఒకప్పుడు మీరు ఆ శపించబడిన, చెప్పండి, సంఘశాఖల్లో ఉన్నారు. మీరు లేరా? అవునయ్యా, నేను అప్పుడు శపించబడిన సంఘశాఖలో ఉన్నాను. అయితే దేవుని స్వరం నన్ను పిలిచినది, ఆ గొప్ప పక్షిరాజు స్వరం నన్ను పిలిచినది. అందుకే నేను బయటికి రాగలిగాను. అందుకొరకు నీతో మాట్లాడింది నీ పాస్టర్ కాదు, అది ఎవరో స్వరం కాదు, అది వాక్య స్వరం నీతో మాట్లాడింది. నా కుమారుడా, ఇదిగో నువ్వు పక్షిరాజువు, నీవు ఈ కోడి పిల్లలకు చెందిన వాడవు కాదు. కుమారుడా, నీవు ఆకాశంలో ఎగిరేదానికి నియమించబడ్డావు అని ఆ స్వరము మాట్లాడినప్పుడు నువ్వు ఆకర్షించబడ్డావు. నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప నా యొద్దకు ఎవడు రాడు అన్నాడు ఆయన. కాబట్టి ఒక మనిషి ఆకర్షించలేడండి. ఒకవేళ నేనే ఆకర్షించేదైతే నా చర్చి ఎంత పెద్ద కావాలి? కేవలం 50 మంది దగ్గరే ఆగిపోయింది. కారణం ఏంటిది? నేను ఎవరిని ఆకర్షించలేను. కాబట్టి ఆయనే ఆకర్షించాల ప్రజలను. కాబట్టి మీరు ఎవరి ద్వారా ఆకర్షించబడ్డారు? మానవుని ద్వారా ఆకర్షించబడలేదు, ఆ తల్లి స్వరము ద్వారా. ఆయన మనకు తల్లి దేవుడై ఉన్నాడు, ఆయన గొప్ప పక్షిరాజై ఉన్నాడు. అందుకొరకు మనం ఈ రాత్రి వెలుగులో, ఈ వర్తమానంలో మనం కూర్చొని ఉన్నాం. సోదరులారా, మీరు దేవుని చేత పిలువబడ్డారు. మరియు ఇంకొక స్వరం ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, దాని పాపంలో పాలివారు కాకుండానట్లు దానిని విడిచి బయటకు రండి అన్నాడు ఆయన. ఆ స్వరం అనేది అందరికి వినిపించదు, కానీ ఎవరైతే ఆయన ప్రజలు ఉన్నారో వారికి మాత్రమే వినిపిస్తుంది. అది చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటాడు. ఆ చెవులు ఎప్పుడు తయారు చేయబడ్డాయి? జగత్ పునాది వేయబడక ముందే ఆ విశ్వాసపు చెవులను ఆయన ముందే నిర్మించాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే సార్, ఇవన్నీ సామాన్యమైన కార్యాలు. కాబట్టి సామాన్యతను మరి పెద్దవారు గ్రహించలేరు, చిన్నవారికి మాత్రమే, ఇది పేదవారికి మాత్రమే. ఈ వర్తమానం అనేది, పరలోక రాజ్యం అనేది పేదవారి కొరకు నియమించాడు ఆయన, ధనవంతుల కొరకు కాదు. హల్లెలూయా. మరి రాజకీయ నాయకుల కొరకు పరలోకం లేదండి. వారికి ఏం కావాలి? డబ్బులు కావాలి. వారు దాన్ని తినరు, చావరు, పేదవారికి ఇవ్వరు. పోయేటప్పుడు అవి అట్లే బ్యాంకులో ఉండిపోతాయి. వీడి పాడగట్టి వాడిని హ్యాండ్ వేసేస్తారు. అదంతే తరతరాలుగా వస్తున్న ఆనవాయితది. హల్లెలూయా. అయితే దేవుడు మనని ఆ డబ్బులో విడిచిపెట్టకుండా ఆయన వాటి నుంచి ఆయన దూరంగా తీసుకొచ్చి తన యొక్క జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఏది కావాలి మీకు? డబ్బు కావాలా, జీవం కావాలా? హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నీకు రాజకీయం కావాలంటే దేవుడు అక్కర్లేదు, దేవుడు అవసరమైతే నీకు రాజకీయం అక్కర్లేదు. ఈరోజు కొందరు భ్రష్టులు మాట్లాడుతున్నారు, క్రైస్తవులు కూడా రాజకీయంలో ఉండాలని. ఏం పౌలు గారు రాజకీయంలో పోటీ చేయలేడా? పేతురు రాజకీయంలో పోటీ చేయలేడా? భ్రష్టులారా, వాక్యం బోధించడం చేతగాక, వాక్యం అర్థం కాక ఏవేవో పిచ్చి కార్యాలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే నా యొక్క సైనికులు పోరాడేవారు అన్నాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో ఆయన ఏ విప్లవాలు తీసుకొని రాలేదు, ఏ పోరాటాలు చేయలేదు ఆయన. అయితే మన యొక్క రాజ్యం ఆవలిగట్టులో ఉన్నది, అది ఆవల ఉన్నది. అది అబ్రహాం ఆ పునాదులు గల పట్టణం కొరకు ఆయన
ఆ గుడారంలో ఆయన ఎదురు చూశాడు. ఆయన విశ్వాసం ద్వారా చూశాడు. ఆయన ప్రభువా, ఈ లోకంలో నేను పెద్ద ఇల్లు కట్టను, డబ్బులు ఉన్నాయి, కానీ నాకు ఇది వద్దు. ఎందుకనగా నువ్వు కడుతున్నావు నా కొరకు, ఒక పునాదులు గల పట్టణం కడుతున్నావు, అది నాకు చాలు ప్రభువా అని ఆయన భార్య విశ్వాసంతో ఎదురు చూశారు. హల్లెలూయా. వారు లోకంతో పాటు, లోతుతో పాటు పోటీ పడలేదు. నా యొక్క స్నేహితుడైన లోతు పెద్ద డాబా కట్టుకున్నాడే, నేను కూడా ప్రభువా నాకు కూడా డాబా కట్టుకోవడానికి పర్మిషన్ ఏమని దేవుణ్ణి అడగలేదు ఆయన. కానీ అబ్రహాం యొక్క ఒకే ఒక గురి ఏదనగా ఆ పునాదులు గల పట్టణంలో నివాసం చేయాలి. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే సార్, చదవండి. ప్రార్థింపకుండానట్లు దానిని విడిచిరండి. ఇప్పుడు దేన్ని విడిచి రావాలి? ఈ సంఘాలను, ఈ సమస్యలను. ఈరోజు బోరుడని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిని విడిచి మనం బయటికి రావాలి. లేనట్లయితే ఆ సమస్యలో మరణం ఉన్నది. వారు వాక్యం కాని దాన్ని చేస్తున్నారు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మానికి బదులుగా తండ్రి కుమారు నామములో బాప్తిస్మం ఇస్తున్నారు. వారు ప్రభురాత్రి భోజనం అంటే రొట్టె ద్రాక్షారసం రాత్రికి బదులుగా పగులు చేస్తున్నారు. స్త్రీలు ప్రసంగించకూడదని వాక్యం చెప్తే వారు స్త్రీలను అభిషేకించి సంఘ పెద్దలుగా, పాస్టర్లుగా నియామకం చేస్తున్నారు. అది అక్షరాల వాక్య విరోధమై ఉన్నది. మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒకటి ఎవడు ప్రకటించినా వాడు శాపగ్రస్తుడై ఉన్నాడు. అందుకే శపించబడిన వారి యొక్క సంఘాలు మరి ఆ పిట్టలు పంజరాలతో కిటకిటలాడినట్లుగా ఈరోజు సంఘాలు కళకళలాడుతూ ఉన్నాయి. హల్లెలూయా. నిజమేనా? మీరు ఎక్కడికైనా పోండి, శపించబడిన సంఘాలన్నీ లక్షల మందితో వర్ధిల్లుతున్నాయి. కానీ గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అన్నాడు, చిన్న మంద పరలోక రాజ్యం నీదే. ఓ నా తండ్రికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. చిన్న గుంపు మాత్రమే. నిజమేనా? దేవునికి బాడీ గార్డ్ ఉన్న పాస్టర్లు అవసరం లేదు. మరి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఈ ప్రజలు పనికిరారట. అట్లాంటి పాస్టర్ను పెట్టుకున్నారు సౌలు లాగా. హల్లెలూయా. కాబట్టి సౌలు ఫెయిల్ అవుతాడు, కానీ దావీదు పాస్ అవుతాడు. నిజమేనా? అంత పెద్ద సౌలు ఆ యొక్క గొల్యాతును చంపడానికి భయపడ్డాడు, కానీ బుడ్డోడైన దావీదు వాడిని మట్టి కర్పించాడు. ఈ సున్నతి లేనివాడు నా ప్రజలను ఎగతాళి చేస్తాడా? ఒరే సున్నతి లేనివాడా, నేను యెహోవా నామంలో వస్తున్నాను, నీవు నీ దేవత పేరిట వస్తున్నావు, రా సవాలని విసిరాడు ఆయన. చిన్న గులకరాయితో వాని యొక్క తలను పుచ్చెను పగలగొట్టాడు. హల్లెలూయా. దేవునికి అట్లాంటి వారే కావాలి. పిడుగులు కావాలి, వాక్యంతో నిలబడే ధైర్యవంతులు కావాలి, ఈ వాక్యం సత్యమని ఒప్పుకునేవారు కావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అట్లాంటి గొప్ప వారిని, పిడుగులను ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతున్నదా? పౌలు గారు మరి అక్షరాల ఆయన ప్రతి మాటనైనా రాసిన తర్వాత చివరిగా ఆయన దాని వెనకాల శాపాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ వాక్యంతో మీరు నిలబడితే దీవించబడతారు. ఈ వాక్యంతో ఒకటి కలిపినా ఒకటి తీసేసినా మీ మీదికి శాపం వస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, మేము ప్రకటించిన సువార్త గాక. మేమంటే 12 మంది అపోస్తలులే ఉన్నారు. దేవుడు కేవలం అపోస్తల బోధలో తప్ప ఇక ఈ ప్రపంచంలో ఉండే ఏ సంవత్సర బోధలో లేడు ఆయన. నమ్ముతున్నారా మీరందరూ? దేవుడు దీవించిన బోధ ఏదనగా అపోస్తల బోధ. ఇందులో తప్ప నువ్వు ఎక్కడ దీవించబడలేవు. హల్లెలూయా. ఆయన వారితో ఏమన్నాడు? ఆయన మెల్లగా మనం పోదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం త్వరగా చదవండి. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో చెప్పండి. ఉన్నారా ఇక్కడ? ఏమో సార్, మా చేతిలో బైబిల్ ఉన్నది కానీ అందులో ఉన్నది మాకు అక్కర్లేదంటే చస్తావు బిడ్డ ఒకరోజు. హల్లెలూయా. నీ ఆస్తి అంతా వాక్యమే. అది నీ ఆస్తి ఎక్కడెక్కడ ఉన్నదో నువ్వు తెలుసుకోవాలి. నిజమేనా? నేను మీకు ఏ ఏ సంగతులను, ఆయన పోపుల వారికి, స్వాముల వారికి, ఇప్పుడు ఉండే భిక్షాందేహి అని విశ్వాసుల దగ్గర డబ్బులు అడుక్కునే పాస్టర్లకు ఆయన తన వాక్యాన్ని ఇవ్వలేదు. ఆయన అమెరికా నుంచి డబ్బులు అడుక్కునే వారికి వాక్యాన్ని ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. ఈరోజు పాస్టర్ల పని ఏంటంటే అడుక్కోవడమే.
బికారులు వాళ్ళు. కానీ ఏలియా హల్లెలూయా అడుక్కోలేదు. ఆయన యెహోవా దేవుని పైన ఆధారపడ్డాడు. సేవకుడా, ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే ఎవడు పోషించాలా? ఆయన గొప్ప దేవుడు నిన్ను పిలిచాడు, నీకు తినడానికి ఇవ్వడా? రాజకీయ నాయకుల దగ్గర పోయి బొచ్చ పట్టుకొని అయ్యా మేము చర్చి కట్టుకోవాలా, లేకపోతే మాకు అది లేదు ఇది లేదు. ఎవడ్రా నువ్వు? దేవుని పైన నమ్మకం లేనోడు, నీకే విశ్వాసం లేదు, నీ దగ్గరకు వచ్చే ప్రజలకు ఏం నేర్పిస్తావు? కాబట్టి ఏలియా దేవుడు ఇంకా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పోషించగల సమర్థుడు ఆయన. కానీ ఈరోజు చలామణి అయ్యి ఎక్కడెక్కడో అడుక్కుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను మీకు ఏ ఆయన ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆయన నాకు చెప్పండి, మీరే చెప్పండి. ఎంతమంది? ఇప్పుడు దేవుని లోపల ఏదైతే ఉన్నదో, హల్లెలూయా, ఇప్పుడు దేవుడు ఏ విధంగా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు ఆయన. రెండోది శరీర, చెప్పండి సార్, నేను రాసిన తెలుగులో ఆత్మగా ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు ఆయన. ఆత్మలో ఉన్నదంతా ఆయన ఎవరిలో కుమ్మరించాడు? శరీరంలో కుమ్మరించాడు. ఈ శరీరంలో ఉన్నదంతా ఎవరిలో కుమ్మరించాడు? 12 మంది అపోస్తలులో కుమ్మరించాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే దేవునిలో ఉన్నది కుమారులోనికి వచ్చింది, కుమారులోనిది అపోస్తలులోకి వచ్చింది. ఇక మిగతా వారి దగ్గర ఎవరి దగ్గర లేదండి. మీరు ఖచ్చితంగా నమ్మే తీరాలి. దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన ఆత్మలో నుంచి శరీరంలోనికి వచ్చాడు, శరీరంలో నుండి 12 మంది అపోస్తలులోనికి వచ్చాడు ఆయన. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఏమేమి ఆజ్ఞాపించావో మాకు ఎట్ట తెలుస్తుంది? పాసిపళ్ళ మహోడా, నీవు బైబిల్ అంతా చదివితే నీకు అర్థమవుతుంది. అపోస్తల కార్యం అనేది దేవుడు ఆజ్ఞాపించింది, రోమా పత్రిక అనేది దేవుడు ఆజ్ఞాపించింది, కొరింథీ పత్రిక అనేది దేవుడు ఆజ్ఞాపించింది. హల్లెలూయా. తిమోతి పత్రిక దేవుడు ఆజ్ఞాపించింది. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో. దేవుడు వారికి ఆజ్ఞాపించిందని వారు పత్రికల రూపంలో రాసి ఉన్నారు. వాళ్ళు అర్థం కావట్లేదా? హల్లెలూయా. ఒకవేళ ఆ పత్రికలు కనుక లేకపోతే దేవుడు వారికి ఏం ఆజ్ఞాపించాడో మనకు తెలిసేదా? కాబట్టి వారిలో ఉన్న ఆ యొక్క ఆజ్ఞలన్నీ వారు రాశారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏ ఆజ్ఞది? మీరు ప్రకటించేది కాకుండా మరొకటి ఎవడు ప్రకటించినా శాపగ్రస్తుడని రాయి. పౌలు గారు రాయలేదు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు రాశాడు ఆయన. ప్రవక్తలు దేనిపైన ఆధారపడతారు? దస్ సేడ్ ద లార్డ్, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ప్రవక్తలు దేవుని వాక్యం పైన ఆధారపడతారు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడే మాట్లాడతారు. హల్లెలూయా. యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి పోయినప్పుడు ప్రజలు అడిగారు, అయ్యా మా యొక్క రాజుకి ఏం కాబోతున్నది? మీ రాజు మరణం కాబోతున్నాడు. అది దేవుడు చెప్పాడు అంత మట్టికే. మరలా ఆయన తన ఇంటి వసాలకు పోయాడు. ఆయన పోయిన తర్వాత మరలా దేవుడు ఏమన్నాడు? ఇదిగో హిజ్కియా బతకబోతున్నాడు. హల్లెలూయా. మరలా వచ్చి, అయ్యా మళ్ళా వచ్చారు దైవజనుడా, మళ్ళా ఏమైందనంటే మీ రాజు బతకబోతున్నాడు. హల్లెలూయా. ముందే మరి ఎందుకు చెప్పలేదు ఆయన? ప్రవక్త లెక్క మార్గం, నీతిమంతుల మార్గము దేవుని చేత నియమించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఎందుకు శపించాడంటే అతడు తనంతట తాను శపించింది కాదు, అది దేవుడే మాట్లాడమన్నప్పుడు ఆయన మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మన అంత అధికారం ఉన్నది అపోస్తలులకు. వారు శపించగలరు, వారు దీవించగలరు. నిజమేనా? హల్లెలూయా. మీ మాట వినువాడు నా మాట వినువాడగును. మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరించినట్టే. ఈరోజు ప్రజలందరంటే యేసు ప్రభు ఫోటో పెట్టుకొని ప్రభువా ప్రభువా ప్రభు అంటున్నారు. ప్రభువా ప్రభు అనేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. కానీ పౌలు గారి ద్వారా ఏదైతే ఆయన చెప్పాడో దానికి నువ్వు ఒబే అవ్వాలి, దానికి నువ్వు గౌరవించాలి. నిజమేనా? పౌలు గారి ద్వారా ఆయన ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలనేది చెప్పాడు ఆయన. కానీ ఈరోజు స్త్రీలు దేవుని ప్రేమిస్తున్నామని అంటున్నారు, కానీ పౌలు గారి ద్వారా స్త్రీ ఏ విధంగా ఉండాలి అని చెప్పిన దాన్ని ఒక్క స్త్రీ కూడా గౌరవించదే. హల్లెలూయా. స్త్రీలారా మీ సొంత భర్తలకు లోబడమన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ సొంత భర్తకు దానికి బదులుగా తల్లి మాటకు లోబడతారు, తండ్రి మాటకు లోబడతారు, ఎవరో చెప్పిన మాటకు లోబడతారు. కానీ పౌలు గారి వాక్యంలో ఏమని రాయబడి ఉన్నది?
స్త్రీలారా సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా మీరును మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. హల్లెలూయా. అది దేవుని యొక్క వాక్యం. అది నిజమేనా? ఇప్పుడు పౌలు గారి ద్వారా రాయబడిన ప్రతి వాక్యం అది సత్యమై ఉన్నది. ఎంతమంది నమ్ముతారు? ఓకే, ఇప్పుడు మనము ఆ యొక్క ఎఫెసీ పత్రిక చదివిన మూలవాక్యం చదువుదాం. చదవండి సార్. మనమందరం అంటే ఎవరు? ఇక్కడ కూర్చున్న స్త్రీలు, పురుషులు, మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. నిజమేనా? దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది. ఇప్పుడు ఏకత్వం ఎవరెవరికి ఉండాలి? సంఘమంతటికి ఏకత్వం కావాలి. హల్లెలూయా. సంపూర్ణ పురుషుల మగు వరకు. సంపూర్ణ పురుషుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఇప్పుడు వధువు వరుడు ఒక్కటే అండి. కాబట్టి ఇప్పుడు ఆయన సంఘాన్ని కూడా ఏమంటున్నాడు? ఆయన సంపూర్ణ పురుషుడు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆదాములో నుంచి అవ్వ బయటికి తీయబడినప్పుడు ఆయన అవ్వాని పేరు పెట్టలేదు. నీవు నాలో నుండి తీయబడితే కనుక నీవు ఆదామని పిలువబడతావు. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని పురుషుడుగా పిలుస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తులో నుండి మనలో ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తే వస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎవరో ప్రత్యేకమైన వారం కాదు. దేవుడు ఆ యొక్క అవ్వను తయారు చేసినప్పుడు ఆయన మరొక మట్టి ముద్దను తీసుకోలేదు. ఆయన ఈ వధువును తయారు చేయడానికి ఆయన మరొక సిద్ధాంతాల కట్టను తీసుకోలేదు. ఆయనలో ఉన్న వాక్యాన్ని ఆయన మరలా ఆ వాక్యంతోనే తన భార్యను తయారు చేస్తున్నాడు. ఆయన అదే సంపూర్ణ పురుషులుగా మనల్ని తయారు చేసేది. హల్లెలూయా. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల అంటే క్రీస్తు యొక్క పోలిక మనకు పూర్తిగా రావాలి. సగం కాదు, మన స్వబుద్ధి కాదు, మన సొంత సామర్థ్యం కాదు. సోదరుడా, నీ సొంత సామర్థ్యం పైన నీవు పని చేయలేవు. సొంత సామర్థ్యం కలిగిన వారిని దేవుడు ఏమాత్రం వాడుకోడు. మీరు సిగ్గుపడాల్సి వస్తుంది ఒకరోజు. హల్లెలూయా. కాబట్టి మన సామర్థ్యాలను, మన యొక్క దాని ఏమంటే ఎబిలిటీని, సమస్యని మనం పక్కన పెట్టాలి. మనం పూర్తిగా సరెండర్ అవ్వాలి వాక్యానికి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వు ఎట్లా ఉండాలో ఆయన మాదిరిని చూపించాడు. ఆయన తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. తండ్రి ఏమన్నాడు? కుమారుడా సమరయ బావి దగ్గరికి వెళ్ళమంటే సమరయ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కుమారుడా నువ్వు సమాధుల తొట్టిలోనికి వెళ్ళాలంటే ఆ సేనాదయం బట్టి వాని దగ్గరికి వెళ్ళాడు. ఆయన కుమారుడా ఇదిగో నీ కొరకు హింసలు ఉన్నాయి అయినా కానీ నువ్వు అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన హల్లెలూయా. మరి తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. హల్లెలూయా. ఆ బెతెస్దా కోనేరు దగ్గర కొన్ని వందల మంది పడి ఉన్నారు అక్కడ. కానీ తండ్రి ఏమన్నాడు? ఇదిగో నువ్వు అందరిని బాగు చేయవద్దు, కానీ 35 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఒక్కడే నువ్వు బాగు చేయాలి. ప్రభువా నా పరువు పోతుంది, అందరినీ లేపాలి తండ్రి. నేను నా లోపల బోరుడంత స్వస్థత శక్తి ఉన్నది. ఎట్లా తండ్రి? నాకు మంచి పేరు రావాలి కదా, అందరినీ లేపుతా. అది ఆయన చిత్తం కాదు. అది తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. ఈరోజు సోదరుడా, ఎందుకు నీ సొంత పుర్రెకు బుద్ధి చెప్తున్నావు? ఆ బుద్ధిహీనతను నువ్వు విడిచిపెట్టాలి. ప్రభువా వాక్యంలో ఏముందో నేను దాన్ని చేస్తాను. నువ్వు నాకు మాదిరిగా ఉన్నావు, నువ్వు తండ్రి చిత్తానికి లోబడ్డావు, నేను నీ చిత్తానికి లోబడతాను ప్రభువా. హల్లెలూయా. అట్లాగా మనం మన తండ్రి చిత్తానికి లోబడాలి. అనగా క్రీస్తుకు ఏ సంపూర్ణత ఉన్నది? తండ్రి ఏది చేయుట అదే సంపూర్ణత. నీకు నాకు సంపూర్ణతనిచ్చేది ఏది? ఆ వాక్యానికి ఒబే అయినప్పుడు, ఆ వాక్యానికి నువ్వు సరెండర్ అయినప్పుడు, అప్పుడే నీకు సంపూర్ణత అనేది వస్తుంది. హల్లెలూయా. సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. హల్లెలూయా.
ఇప్పుడు యేసుక్రీస్తు ఎట్లాంటి సంపూర్ణత కలిగి ఉన్నాడో అది ఎవరికి రావాలి? సంఘానికి రావాలి, వధువుకు రావాలి. హల్లెలూయా. ఆ వధువుకు రావాలంటే ఆయన ఆ వధువును సంపూర్ణతలోనికి తన వంటి సంపూర్ణత రావడానికి ఆయన ఎవరికి? వధువుకు. హల్లెలూయా. వధువుకి ఏ సంపూర్ణత రావాలి? వధువు సిఎస్ఐ లాగా ఉండే దానికి ఆయన నియమించలేదు. ఆయన అది బ్యాప్టిస్ట్ లాగా ఉండడానికి ఇష్టపడాడు ఆయన. హల్లెలూయా. అది పెంతెకోస్తు లాగా ఉండేదానికి ఇష్టపడాడు ఆయన. అచ్చం ఆయన వలే ఉండాలి, ఆయనలో ఆయన రూపమే రావాలి ఆమెకి. హల్లెలూయా. అందులో భర్త ఎవరో భార్య ఎవరో గుర్తుపట్టకూడదు. నిజమైన యోహాను చూసినప్పుడు ఆయన ఆ 7 సంఘకాలను వెనక్కి చూసినప్పుడు ఎవరిని చూశాడు? ఆయన యేసుక్రీస్తునే చూశాడు. ఆయన భార్య ఎట్లా కనిపించింది ఆయనకు? ఆయన వలే కనిపించింది. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. హల్లెలూయా. ఆమె ఎట్లా మారింది? వాక్యంతో నడిచి 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 ఆయన వలే మారిపోయింది. హల్లెలూయా. నిజమైన వధువుకు ఆయనకు సారూప్యత రావాలి. నిజమైన ఒక భార్య మరి ఫలానా వేరే ఇంటి పేరు ఉంటుంది. ఆ స్త్రీకి ఎప్పుడైతే పెళ్ళైతుందో ఆమె ఎవరింటి పేరు తీసుకుంటుంది? భర్తకి ఇంటి పేరు తీసుకుంటుంది. ఏ భార్య అయినా భర్తకి ఇంటి పేరుని తీసుకోవాలి. కానీ పాడై ఉద్యోగాలు వచ్చి ఏ ఇంటి పేరు ఉంటే ఆ ఇంటి పేరుతోనే పిలువబడాలి. అందుకే వాక్యం ఎన్నడూ తప్పు కాదండి. హల్లెలూయా. అందుకే స్త్రీలారా మీ ఆఫీస్ ఏదనగా వంటగది అన్నాడు. నిజమేనా? కానీ ఈరోజు స్త్రీలు ఎప్పుడైతే రోడ్డెక్కారో వ్యభిచారాలు ఎక్కువైపోయినాయి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే. ఈరోజు బట్టలు కూడా ఎట్లాంటివి వచ్చినాయి? ఒళ్ళంతా కనిపించే టైట్ వస్త్రాలు. ఏ బట్టలు వేసుకోవాలో కూడా క్రైస్తవ స్త్రీలకు బుద్ధి జ్ఞానం లేదు. హల్లెలూయా. కానీ దేవుని మహాకృప నా వంటి అజ్ఞానికి ఆయన గొప్ప వర్తమానం ఇచ్చాడు. నిజంగా మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేశారా? ప్రభువా, ఒకవేళ నాకు ఈ వర్తమానం ఇవ్వకపోతే నేను లోక స్త్రీ వలె ఈ పాడైపోయిన బట్టలు వేసుకొని చెడిపోయి నరకానికి వెళ్ళేదాన్ని. ప్రభువా, నీ కృప ద్వారా నన్ను రక్షించావు అని ఒంటరిగా ఎప్పుడైనా దేవునితో మాట్లాడావా? దేవునికి వందనములు చెల్లించావా? చెల్లించాలా ఆ విధంగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వధువు సంపూర్ణతలోనికి రావాలి. ఏ సంపూర్ణత? యేసుక్రీస్తు ఎట్లున్నాడో అదే విధంగా ఆమె ఉండాలి. హల్లెలూయా. చదవండి. సంపూర్ణతకు కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించేను. పరిశుద్ధులన్నా వధువన్నా ఒక్కటే. నిజమేనా? మనమందరం పరిశుద్ధులమై ఉన్నాం. చనిపోయిన తర్వాత పరిశుద్ధులం కాదు. మరి క్యాథలిక్ వాళ్ళు చనిపోయిన తర్వాత మరి దాన్ని ఏమంటారు? సెయింట్గా బిరుదిస్తారు వాళ్ళు. కానీ మనం బ్రతికున్నప్పుడే పరిశుద్ధులమై ఉన్నాం. మరి పౌలు గారు రాసేటప్పుడు కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, రోమాలో ఉన్న పరిశుద్ధులకు మనం పరిశుద్ధపరచబడ్డాం. యేసుక్రీస్తు యొక్క నామంలో ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో మనమందరం పరిశుద్ధులమై ఉన్నాం. నమ్ముతారా? నమ్మకపోతే మీ కర్మ. కానీ వాక్యాన్ని మనం నమ్మి తీరాలి. హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణగున్నట్లు మనం పరిశుద్ధులమే. అయినా కానీ మనకు సంపూర్ణత రావాలి. హల్లెలూయా. మరి మోసేకు పిలుపున్నది, అయినా కానీ పిలుపు ఎప్పుడు మరి సేవకు ఎప్పుడు పోవాలి? దేవుడు అభిషేకించేంత వరకు మోసే ఎక్కడికి వెళ్ళకూడదు. హల్లెలూయా. కానీ మోసే తొందరపడి ఆగమైపోయి పారిపోయి ఏదేదో అయిపోయాడు. కానీ ఇప్పుడు మనం పరిశుద్ధులమే. కానీ దేవుడు మనల్ని అభిషేకించి ఇప్పుడు ఆయన తన యొక్క సారూప్యాన్ని మనకి ఇవ్వాలి. ఆయన అందుకొరకే మనం కనిపెట్టాలి. నువ్వు పరిశుద్ధులమైన మాత్రాన నీకు ఆయన సంపూర్ణత వచ్చిందని దాని అర్థం కాదు. అగునట్లు చెందుటకును జరుగుటకును. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? ప్రతి లోపల ఉన్నవారు వింటున్నారా? ఆమేన్ చెప్తారా? లోపల ఉన్నవారు ఎవరెవరు ఉన్నారు? హల్లెలూయా. అది దేని కొరకు ఆయన ఈ 5 రకాల పరిచయం నియమించాడు. ఆయన
కేవలము ఈ పరిశుద్ధులు, ఈ వధువు ఆయన సారూప్యతలోనికి రావడానికి. హల్లెలూయా. మరి అమెరికా దేశంలో చాలా మంది డట్టిస్ గాళ్ళు ఏమన్నారంటే, విలియం బ్రెన్హామ్ గారు, మీరు ఎప్పుడూ అపోస్తల బోధన మీరు ఈ కాలానికి ఆపాదిస్తున్నారు, అపోస్తల కాలం ఎప్పుడూ ఆగిపోయింది. అప్పుడు ప్రవక్త అన్నాడు, అపోస్తల యొక్క కాలం ఎప్పుడు ఆగిపోయిందో నాకు నిరూపించగలరా? హల్లెలూయా. అపోస్తల కాలం అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిజం, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించబడుతున్నది అంటే దాని అర్థం ఏంటిది? అపోస్తల యొక్క కాలం ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను మీతో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అపోస్తల బోధ ఎప్పటి వరకు ఉన్నది? అది యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు అపోస్తల బోధ అది ఆగిపోదు. దేవుడు ఎన్నడూ తన వాక్యాన్ని ఆయన ఆపు చేయడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రారంభించాడో అది చివరి వరకు ఉంటుంది. హల్లెలూయా. అపోస్తల కాలం అనేది ఇంకా ఆగిపోలేదండి. స్వస్థతలు అనేవి కేవలం అపోస్తల కాలంలో మాత్రమే కాదు, ఈ రోజుకును స్వస్థతలు ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు ఏ స్త్రీ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, ఏ పురుషుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అందులో బైబిల్ ఏమని రాయబడి ఉన్నది? నమ్మిన వారికి సూచక్రియలు వెంబడించును, నా నామమున మీరు దయ్యమును వెళ్ళగొట్టుదురు. అది ఎప్పుడు ఆగిపోయిందో చెప్పాలి భ్రష్టులు. హల్లెలూయా. నిజమేనా? మరి ఎప్పుడు ఆగిపోయాయి? భాషలు ఆగిపోయాయా? వరాలు ఆగిపోయాయా? ప్రవచనం ఆగిపోయిందా? వివేచన వరం ఆగిపోయిందా? సమస్తమును ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దేవుడు ఏది నిలువరించడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం. ఆయన నిన్నెట్లా ఉన్నాడో ఈరోజు అంతే ఉన్నాడు. ఆయన యుగ యుగముల వరకు అంతే ఉంటాడు. ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సంఘము ఆయన రూపంలోనికి రావాలంటే ఆయన కొందరిని ఏ విధంగా నియమించాడు? అపోస్తలులుగా నియమించాడు. రెండోది కొందరిని, ఇప్పుడు మనకు ప్రవక్త ఉన్నాడా లేడా? ప్రవక్త పరిచర్య ఉందా లేదా? ఉన్నది. అక్షరాల అపోస్తల పరిచర్య ఉన్నది. అపోస్తల పరిచర్య ఉన్నది కాబట్టి మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాం. ఈ ప్రవక్తలు ఏం చేస్తారు? అపోస్తలులు ఏం చెప్పారో thus saith the Lord. పౌలు గారు ఇలాగూ సెలవిచ్చాడు. ప్రవక్త వచ్చి మళ్ళీ ఎక్కడికి తిప్పాడు మనల్ని? ఈ కాల ప్రవక్తను ఎందుకు పంపించాడు? ఆయన పునాదిని మరలా నిర్మించేదానికి. ఈ కాలపు యెజబెలు దాన్ని కూలగొట్టింది. ఏది? ఆ బలిపీఠము, 12 అపోస్తల బోధలు కూలదోసింది. ఇప్పుడు ఈ ప్రవక్త వచ్చి ఏం చేశాడు? మరలా ఆ పునాదిని నిర్మించాడు. ఆయన అపోస్తల పునాదిని నిర్మించాడు. ఆయన యేసుక్రీస్తు నామాన్ని పునరుద్ధరించాడు. ఆయన మీకు అర్థం కావట్లేదా? కాబట్టి ఇంకా అపోస్తల బోధ ఉన్నది, ఇంకా ప్రవక్త లెక్క పరిచర్య ఉన్నది, ఇంకా సువార్త ప్రకటించబడుతుందా లేదా? సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను. నాకు చెప్పండి, ఈ ఆంధ్రాలో ఉన్న డట్టి ఫెల్లో వాళ్ళకి ఏం పర్లేదు. దరిద్రులు చర్చికి పోరు, భార్యలను ఏమి చెప్పలేరు, బిడ్డలను ఏమి చెప్పలేరు. ఈ దరిద్రుల కట్ట కాపరి అక్కర్లేదట. చర్చికి పోకుండా ఏందిరా నాశనంలో ఉన్నావని గద్దించి వాడిని చెప్పుతో కొట్టి లేవనెత్తి వాడిని ఈడ్చాల బయటికి. అంతేనా? నువ్వు చెప్పేది రైటేనా? ఏందిరా రైట్ చెప్పేది? వాడిని ఓరవకూడదు అసలు. హల్లెలూయా. దయ్యంతో ఏంటి సార్ మంతనాలు? దయ్యంతో ఏంటిది లాలుచి? ప్రవక్త అన్నాడు, దయ్యంతో నువ్వు రాజీ పడకూడదు అన్నాడు ఆయన. హల్లెలూయా. దయ్యానికి మనకి ఏంటిది పొత్తు? ఆ తప్పుడు బోధకు మనకి ఏంటిది పొత్తు? హల్లెలూయా. మాయోపాయముల చేత ఈ కాదా? కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ ఏంటిది? బయట ఉన్నవన్నీ కల్పించబడ్డాయి. ఈ కల్పించబడిన ఉపదేశానికి మనం ఒబే అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులేమో ఈ బాయ్స్ పాస్టర్ చెప్పేది రైటా,
లేకపోతే వాడు గాలిగాడు చెప్పేది రైటా? హల్లెలూయా. ఒక్కసారి నువ్వు నమ్మితే, ప్రభువా ఇదిగో ఇతడు నా పాస్టర్ అయి ఉన్నాడు, ఇదిగో ఇతడు నువ్వు అభిషేకించావు, అతని ద్వారా వచ్చే ప్రతి వర్తమానం నేను రైట్ అని నమ్ముతున్నాను ప్రభువా. అట్లాగా నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీకు ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు, అన్ని విషయాలు నేను దీవిస్తాడు ఆయన. కానీ నువ్వు సందేహంలో ఉంటే కొన్ని రోజులు అటు కొట్టుకుపోయి, కొన్ని రోజులు ఇటు కొట్టుకొని పోయి, ఇక నువ్వు సందేహంలో ఉంటే నీ జీవితం సందేహంగానే ముగించబడి నువ్వు రేపు అగ్నిగుండానికి వెళ్తావు. కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ నిశ్చయితను, మీ ఏర్పాటును మీరు నిశ్చయిత కలిగి ఉండండి. హల్లెలూయా. పోవచ్చు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సత్యం అంటే ఏంటిది? అపోస్తల బోధే సత్యము. మన చేతిలో ఉన్న వర్తమానమే సత్యమై ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె. ఆయన వాక్యం నుంచి ఎక్కడైనా తప్పాడు ఆయన? తండ్రి ఏది చేయట చూచాడో దాన్నే చేశాడు ఆయన. క్రీస్తు వలె ఉండడం అంటే అదే. క్రీస్తు వలె ఉండడం అంటే ఆయనలాగా జుట్టు పెంచుకోవడం, ఆయనలాగా గౌన్ వేసుకోవడం అది కాదు. ఆయన వాక్యానికి లోబడినట్లుగా. హల్లెలూయా. శిరస్సై ఉన్నాడు. సరే, ఓకే. మరి మనం చూద్దాం లూకా సువార్త 10వ అధ్యాయం. త్వరగా చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 36 వచనాలు. లూకా సువార్త 10. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. బట్టలు దోచుకొని. సాతానుడు ఏం దోచుకున్నాడు? మనకు దేవుడు వారి దిగంబరం కనబడకుండా ఆయన థియోఫనీ శరీరాన్ని కప్పాడు. ఇప్పుడు ఆ దొంగ ఎవరో కాదు, సాతానుడే. ఆ సాతానుడు వల్ల మనది ఏం పోయింది చెప్పండి అమ్మా? మనది ఏ వస్త్రం పోగొట్టుకున్నాం? మనం అంతకుముందుకు మనకున్న బట్టలు ఇవి కావు. మనకు వాక్యం అనే దేహం మనకుండేది. ఆ వస్త్రము దొంగల ద్వారా దోచుకొనబడింది అది. హల్లెలూయా. మనం యెరూషలేముకు చెందిన వారం, మనం పైకి చెందిన వారం. కానీ ఎరికోకు రావడం ద్వారా మన బట్టలు దోచుకొనబడ్డాయి. ఎరుకు అంటే ఈ భూమి అంతా ఎరుకు అని శపించబడింది ఇది. కానీ మనం ఎక్కడ ఉండేవారం? యెరూషలేములో ఉండేవారం. యెరూషలేం మనకు తల్లి. అది ఎక్కడుంది? పైన ఉన్నది. నాయనా ముద్దులా మీరు? పౌలు గారు గలతీ పత్రికలో రాస్తున్నాడా? యెరూషలేం మనకు తల్లి, అది పరలోకంలో ఉన్నది, అది పైన ఉన్నది అని అన్నాడు ఆయన. మనం ఆ పైదానికి చెందిన వారం మనం. కానీ ఇప్పుడు ఎక్కడికి నెట్టివేయబడ్డాం? ఎరికోకు నెట్టివేయబడ్డాం. ఎరికో అంటే శపించబడింది. దేవుడు ఈ భూమిని శపించాడా లేదా? ఓ ఆదామా, నీ నిమిత్తం ఇది గచ్చ పొదలను ముళ్ళ పొదలను మొలిపిస్తుంది అన్నాడు. ఆ ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఏవో కావు, నీకున్న వ్యాధులు రోగాలు అవి. హల్లెలూయా. ఈ భూమిని ఆయన అనవసరంగా ఆదాము పాపం చేసే దేవుడు ఈ భూమిని శపించాడు. అందుకొరకే భూమి యావత్తు మూలుగుతూ ఉన్నది. దేవా, ఆ దేవుని కుమారులను త్వరగా బయటికి తీసురా, మాకు విమోచన దయచేయి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు మిగులు తేరి చూస్తున్నది. దేవుని కుమారులు బయటికి రావాలని. ఎవరా దేవుని కుమారులు? ఉన్నారా ఇక్కడ? ఆ స్త్రీలే, పురుషులే దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి మనం యెరూషలేం నుంచి ఎరికోకు మనము నెట్టివేయబడ్డాం. ఎందుకొరకు? ఆ వస్త్రాలు దోచుకొనబడ్డాయి. ఆ వస్త్రాలు లేనందున మనం ఎరికోకు త్రోసివేయబడ్డాం మనం. హల్లెలూయా. అందుకొరకు ఆయన ఎరికోకు వచ్చాడు. ఆయన ఎందుకు? ఆ త్రోసివేయబడిన తన కుమారుడైన జక్కయ్యను రక్షించేదానికి. ఆయన పరలోక యెరూషలేం యొక్క ఉన్నత నివాసి ఆయన. కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? ఆయన ఆ ఎరికోకు నడిచే విధంగా తగ్గించుకున్నాడు. ఆయన ఆ గొప్ప పరిశుద్ధుడైన దేవుడు శపించబడిన ఎరికోకు ఎందుకు వచ్చాడు? ఆ ఎరికోలో తన కుమారుడు ఉన్నాడు, ఆ జక్కయ్య ఉన్నాడు. ఆ రోజు అన్నాడు ఆయన, ఇతడును అబ్రహాము కుమారుడే.
అబ్రహాము కుమారులు మాత్రమే పరలోక వారసులు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దొంగల చేత వస్త్రం దోచుకొనబడిన వాడు చదవండి. బట్టలు దోచుకొని, నిజమైన సార్, మన బట్టలని ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు. అవే సార్, ఆ బట్టలే మన తండ్రి చేతిలో ఉన్నాయి. ఆ 7 ముద్రలు గట్టిగా వేయబడిన పుస్తకమే అవి మన వస్త్రాలు, అవి మన థియోఫనీ శరీరాలు. అవి ఒకరోజు మనం అందులో ప్రవేశిస్తాం. అక్కడ మనకు మరణం లేదు, వ్యాధి లేదు. మనం తినాలనుకుంటే తింటాం, మాయమయ్యాలంటే మాయమవుతాం. హల్లెలూయా. ఏ ఫ్లైట్ ఎక్కనక్కర్లేదు. వాక్యంలో ఇన్ని కార్యాలు ఉంచుకొని ఈరోజు సంవత్సర వాళ్ళకి ఏమి రానంటే, మాట్లాడితే ఈస్టర్ అయిపోయిందంటే మళ్ళీ క్రిస్మస్ కొరకు, క్రిస్మస్ అయిపోయిందంటే ఈస్టర్ కొరకు. వాక్యం చెప్పడం చేత కాదు, వర్తమానం చెప్పడం చేత కాదు, దేవుని నమ్మడం చేత కాదు. ఏదో 4 మాటలు, ఆచారాలు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇవే గాలి కబుర్లే. హల్లెలూయా. దేవుడు దీవిస్తాడట, మరి ఏ కష్టాలు రానియాడట. అట్లా ఉందండి బైబిల్లో. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తావో అప్పుడు నువ్వు ఏమైనా సైనికుడిగా ఉంటావు. నీ చేతిలో దేవుడు ఒక తుపాకీని ఇస్తాడు. నువ్వు ఎల్లప్పుడూ ఒక సైనికుడిగా పోరాటం చేయాలి. కాబట్టి మనకు పోరాటం ఉంటుంది తప్ప నెమ్మది, సుఖం అనేది మనకు ఉండదు. హల్లెలూయా. విడిచిపోయిరి. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? కొర ప్రాణంతోనే ఉన్నాం, కానీ అసలు ప్రాణం ఆ థియోఫనీలో ఉంది. హల్లెలూయా. తటస్థించెను, పక్కగా పోయాను, వచ్చి ఎవరైనా మొదటి వాడెవరు? యాజకుడు. హల్లెలూయా. యాజక ధర్మం అనేది మనకు ఆ వస్త్రాలు ఇవ్వలేకపోయింది. నిజమేనా? లేవి యొక్క క్రమం మనకు అది ఇవ్వలేకపోయింది. మొదటగా ఏ యాజకుడు? ఆయన యోహాను పరలోకంలో చూచాడు. ఆ పుస్తకాన్ని ఇప్పడానికి యోగ్యుడు ఎవరు లేరు. యాజకుడు కాదు, లేవీలు కాదు. అయితే గ్లోరీ, హల్లెలూయా. సమరయుడు అనగా ఈయన అందరికి చెందినవాడాయన. ఆయన ఇజ్రాయెల్కి చెందినవాడాయన. ఆయన అన్యులకు చెందినవాడాయన. ఆ మంచి సమరయుడు ఎవరు చెప్పండి? ఆ మంచి సమరయుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. సంఘ శాఖలలో వస్త్రం దోచుకొనబడి పడి ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చింది ఆ మంచి సమరయుడే. హల్లెలూయా. సహోదరి, నీ దగ్గరికి వచ్చింది ఆ మంచి సమరయుడే. నిన్న ఆయన ఆ యొక్క పూట కులవాణి దగ్గర తీసుకొని వచ్చాడు. ఆ మంచి సమరయుడు ఏం చేశాడు? పోచు వచ్చి జాలిపడి, దగ్గరికి పోయి మన దగ్గరికి వచ్చి మన పైన జాలి పడిన వాడు ఆయనే. ఓ యాకోబును, రక్తంలో పొర్లి ఉండగా నీ యొక్క నాభిని ఎవరు కత్తిరించినప్పుడు నీ దగ్గరికి వచ్చి నీకు ఉప్పు రాసి నీ రక్తాన్ని కడిగింది నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇజ్రాయెల్కి అదే చేశాడు ఆయన, మనకు అదే చేశాడు ఆయన. మన పైన జాలిని చూపించాడు ఆయన. కానీ మనకు జాలి ఉండదే. మనం ఎంతో కఠినాత్మలం. జాలిపడి పోయి, హల్లెలూయా, నీకేమిచ్చాడు ఆయన? నూనెనిచ్చాడు ఆయన, ద్రాక్షారసాన్ని ఇచ్చాడు ఆయన. నూనె అనగా పరిశుద్ధాత్మ ఉన్నది, ద్రాక్షారసం అనగా ఉత్తేజం, బయలుపాటై ఉన్నది. ఏమిచ్చాడు ఆయన? ఈరోజు నీకు నూనె లేకపోతే నువ్వు నిలబడలేవు, ద్రాక్షారసం లేకపోతే నువ్వు నిలబడలేవు. ఈరోజు మనకు ఉత్తేజాన్ని ఇచ్చేది ఆ ద్రాక్షారసం. మనకు ఆ పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు ఉన్నది. కాబట్టి దేవుడు నీకు ఏమిస్తాడు? నూనెను, ద్రాక్షారసాన్ని ఇస్తాడు ఆయన. మీరు సంతోషంగా ఉన్నారా? మీకు నూనె ఉన్నదా? ద్రాక్షారసం ఉన్నదా? హల్లెలూయా. నూనెయు ద్రాక్షారసమునిచ్చి పోసి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి, నాకు చెప్పండి, ఈ పూట కుల్లవాడు ఎవరు? ఈ పూట కుల్లవాని పరిచర్య ఆగిపోయిందని చెప్పే భ్రష్టులు ఎక్కడ పుట్టారో నాకు చెప్పండి. హల్లెలూయా.
ఆయన ఇప్పుడు ఆయన ఈ ప్రజలను గాయపడిన వారిని దర్శించేది ఆప్ చేశాడా? ఆయన తన వాహనం పైన ఎక్కించుకొని ఆ అంగడికి తీసుకొని పోయి దాన్ని మానేశాడా? ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ గాయపడిన వారిని అందరిని ఎక్కడికి తరలిస్తున్నాడు ఆయన? పూటకుల్లవాని యొక్క అంగడికి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవరి పూటకుల్లవాడని ప్రవక్త ఏమన్నాడు చెప్పండి సార్, మాట్లాడండి సార్. ఎవరి పూటకుల్లవాడు? సంఘ కాపరి. హల్లెలూయా. నిజమేనా? ఆయన మరి పట్టుకొచ్చిన నా తండ్రి ఆకర్షించనిదే తప్ప నా యొద్దకు ఎవడు రాడన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన ఆకర్షించి గాయపడిన వారిని ఈ పూటకుల్లవానికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఓకే. పరామర్శించెను. 2 దెనారములు తీసి ఎవరికి ఇచ్చాడు? ఈ విశ్వాసికి ఇవ్వలేదు ఆయన, గాయపడిన వానికి ఇవ్వలేదు ఆయన, ఈ పూటకుల్లవానికి ఇచ్చాడు ఆయన 2 దెనారములు. ఏంటి చెప్పండి? అది ఒకటి వాక్యము, రెండోది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇంకోటి మాట్లాడు, వాక్యం మరియు వర్తమానం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ వాక్యంతో పరిశుద్ధాత్మతో పోషించమని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇచ్చి పరామర్శించుము. ఖర్చు చేసిన ఎడల ఎక్కడ ఉండమంటున్నాడు? ఆ కాపరిని ఇతని పైన బాధ్యతనిస్తున్నాడు. విశ్వాస యొక్క బాధ్యతలని ఎవరు చూసుకోవాలట? ఆ పూటకుల్లవాడు. ఇప్పుడు ఆ పూటకుల్లవాడు అక్షరాల కాపరి ఉన్నాడు, ఇతని బాధ్యత వహించమని అంటున్నాడు ఆయన. కానీ భ్రష్టులు ఏమంటున్నారు? మనకు కాపరి అక్కర్లేదు. హల్లెలూయా. అట్లాంటి రోషం ఉన్నది సార్ వాక్యం కొరకు. ఈ చవటలు దద్దమ్మలు వాక్యాన్ని గౌరవించక కుటుంబాన్ని ఏలడం చేతగాక దరిద్రులు. హల్లెలూయా. మనము చర్చికి పోనక్కర్లేదు, పాస్టర్ అక్కర్లేదు. ఒరే భ్రష్టుడా, నిన్ను చూసి దయ్యం కూడా సిగ్గుపడుతుంది. హల్లెలూయా. ఖర్చు చేసిన ఎడల మరలా ఎప్పుడు వస్తాడు ఆయన? చెప్పండి, మరలా ఎప్పుడు వస్తాడు ఆయన? రాకడే, తీసుకొని పోయేదానికే వస్తాడు ఆయన. అందుకొరకే మరలా ఏమిస్తాడు ఆయన? బహుమానం ఇస్తాడు ఆయన. ఇదిగో నా యొక్క కుమారుడా, ఓ పూటకుల్లవాడా, ఇదిగో నువ్వు నమ్మకంగా పోషించావు, ఈ గాయపడిన వాడు నావానిగా నీకు అప్పగించాను, నువ్వు నమ్మకంగా పోషించావు, ఇదిగో నీకు నిత్య జీవం ఇస్తున్నాను అంటాడు ఆయన. అందరి ముందు ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడు ఆయన. దాని కొరకే సార్ మేము సేవ చేసేది. మిమ్మల్ని అందరినీ ఆ పరలోకంలో దేవునికి సమర్పించాలని. ఏదో డబ్బుల కొరకు, దాని కొరకు కాదండి, ఏదో పేరు ప్రఖ్యాతుల కొరకు కాదండి. ఈ సేవ చేయడం అంటే మామూలు బీపీ కాదు. హల్లెలూయా. మరి ఆ యొక్క 100 సంవత్సరాలు బతికేది ఉంటే ఈ సేవలో ఒక 70 సంవత్సరాలు మాత్రమే ఎక్కువ కాలం బతకలేము ఈ సేవ చేసి. అంటే మెంటల్ టార్చరు, శరీరం గుల్లైపోవాలి. ఇదంతా ఎందుకు? దేవుడు దీంట్లో నెట్టాడు కాబట్టి వచ్చాను తప్ప ఏమన్నా తినడానికి తిండి లేదుగా. దేవుడు దండిగా ఆశీర్వదించాడు. కానీ అదనపు బాధ్యతను తీసుకుని ఎందుకు చేస్తున్నామంటే ప్రజలపైన ప్రేమ, ప్రజలపైన జాలి, దయ. ప్రభువా, నేను చేయకపోతే ఏ విధంగా తండ్రి, మరి నా వంతు నేను సహాయం చేస్తాను అని ఆ విధంగా సేవ కొరకు ముందుకు రావడమే తప్ప నేనేదో సిద్ధాంతం బోధించేదానికి నేను రాలేదు. వాటిని నేను నమ్మను. అసలు వాక్యం ఏదైతే ఉందో దాన్ని నేను నమ్ముతాను. సోదరులారా, అందరూ నమ్ముతున్నారా? సరే, ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. ఓకే, నేను కొన్ని చదివి ముగిస్తాను. చూద్దాం. 65వ సంవత్సరము 9వ నెల 19వ తారీఖు. దాహం. ఈ వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యమును మాట్లాడి మరి కలుగునుగా అని చెప్పినప్పుడు అక్కడ కలిగి ఉండవలెను. నిజమేనా? ఆయన కలుగునుగా కంటే కలిగింది అక్షరాల. మరి ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని చెప్పాను. చూడండి, అది జరగవలసి ఉన్నది. వచ్చి ఇక్కడున్న మీ కాపరిని దర్శించండి. ఎప్పుడు అంటున్నాడు ఆయన? 1965లో
ఇప్పుడు 65లో పాస్టర్ పరిచర్య ఉందా లేదా? ఎప్పుడు ఆగిపోయింది? మీ కాపరిని దర్శించండి, మరియు అతడు సువార్తను బోధించుచుండగా ఆయన పక్కన మీరు ఉండండి. ఆమేన్ చెప్తారా? ఆత్మ చెప్పుచున్న మాట ఏమంటున్నాడు ప్రవక్త? నిజంగా మీరు ప్రవక్తను ప్రేమిస్తే ఎవరి పక్షాన నిలబడాలి? కాపరి పక్షాన నిలబడాలి. మీ కాపరిని దర్శించండి, మరియు అతడు సువార్తను బోధించుండగా ఆయన పక్కన మీరు ఉండండి. 65లో చెప్పిన ఇవన్నీ జరగనై ఉన్న సంగతులు. ప్రియమగు యవ్వన ఆరోగ్య బలంగా కనబడుచున్న ఇక్కడి సంఘ కాపరిని ఆశీర్వదించుము. ప్రవక్త ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 65/12/5 ఆరోగ్యంగా బలంగా కనబడుచున్న ఇక్కడి సంఘ కాపరిని ఆశీర్వదించుము. ప్రభువా, ఈ యవ్వనుడు నీవు చేసిన దానిని చూచి ప్రభావితం చెంది ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు. ఓ దేవా, ఈ చక్కని యువకుని ఆత్మను అగ్నివలే మండించుము. 65లో కూడా సంఘ కాపరి ఆత్మను ఎట్లా మండించమంటున్నాడు? అగ్నివలే మండించుము ప్రభువా, అది అనుగ్రహించుము. ఎక్కడైతే పరిశుద్ధాత్మ అతడిని మందను కాయు పై నాయకునిగా, కాపరి ఏం చేయాలి? మందను కాయు పై నాయకునిగా. ఆ యొక్క పూటకుల వాడు ఎవరిని కాయాలి? ఆ గాయపడిన వ్యక్తిని కాయాలి. అలాగనే ఈ పూటకుల వాడు కూడా ఏం చేయాలి? మందను కాయు పై నాయకునిగా ఉంచును, అక్కడ కాలమంది ఎడతెగక. నాకే సిగ్గేస్తుందండి ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు. హల్లెలూయా. ఈ దరిద్రులు పాస్టర్ అక్కర్లేదని చెప్పి భ్రష్టులను చూసినప్పుడు సిగ్గేస్తుంది. మందను కాయు పై నాయకునిగా ఉంచునో, అక్కడ కాలమందు ఎడతెక్క నిజమగు కాపరి వలె అతడు ఉండునట్లు చెయ్యుము. ఎట్లాంటి కాపరి? నిజమగు కాపరి. మనకెవరు కావాలి? మాట్లాడతారా? నిజమగు కాపరి కావాలి. నన్ను మీరు ఆ విధంగా నమ్ముతున్నారా? ప్రభువా, మాకు నిజమైన కాపరినిచ్చావు, రాజీపడని కాపరినిచ్చావు, వాక్యం బోధించే కాపరినిచ్చావు. హల్లెలూయా. ఉండునట్లు చేయము ప్రభువా, అది అనుగ్రహించుము. అతడు కుడి ఎడమలకు తిరుగక, ఏ మత సిద్ధాంతమునకు చోటియక. నేనెక్కడైనా కుడికి కానీ ఎడమకు కానీ తిరిగానా? ఏదైనా మత సిద్ధాంతాలు బోధించానా? వాటికి ఎప్పుడైనా చోటిచ్చానా? దేనికి తావియక, దేవుని నోటి నుండి వచ్చు కల్తీ లేని దేవుని వాక్యమును మాత్రమే ప్రకటించినట్లు కృప చూపుము. దేవా, నా పట్ల కృప చూపించావు, నీకు స్తోత్రములు నాయనా. నేను చెప్తున్నాను దేవునికి. హల్లెలూయా. అతడిని ఆశీర్వదించుము, ఆయనను ఆయన ప్రియులను. ఆయన ప్రియులు అంటే సంఘము. సంఘాన్ని ఏమంటారు? తన కొరకు తన ప్రియుల కొరకు ప్రార్థన చేయాలన్నాడు కదా. సంఘంలో ఉండే వారందరూ ఎవరు? ప్రియులు. ఇక్కడున్న ఆయన చిన్న సంఘమును దీవించుము. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ భ్రష్టులకు కాపరి అక్కర్లేదనే వాడికి ట్యాబ్తో వాడిని మెడ మీద ఇసిరేయాల. హల్లెలూయా. తండ్రి, దీనిని నీకు అప్పగించున్నాను. విత్తనం చల్లబడినది, జీవమునకు ఉద్దేశించబడినది. ఆ విత్తనంపై పడి ఇక్కడున్న ఈ సంఘమునకు వారెక్కడి నుండి వచ్చిరో ఆ సంఘమునకు గొప్ప బలమగు క్రైస్తవులుగా ఉండుటకు ఎట్లుండాలి సార్? మనం బలహీనులుగా ఉండొద్దు. సంఘ పెద్దలారా జాగ్రత్త వినండి. బలహీనులుగా ఉండొద్దు, ధైర్యంగా మాట్లాడాలి, వాక్యం మాట్లాడాలి. ఈరోజు ఉండే ప్రతి స్త్రీ ఎట్లుండాలి? బలమగు క్రైస్తవురాలుగా ఉండాలి. ఆ అకుల్లా వలె ఉండాలి. పెద్ద పాస్టర్, బ్యాప్టిస్ట్ విద్వాంసకుడు అయిన లాయర్ అయితే ఏంది, వాడి బాబు అయితే ఏంది, కూర్చోబెట్టి వాక్యం మాట్లాడాలి. మ్యాన్ అనేది కాదు. ఏమింటాడో మరి వాక్యం? నేడు బోధించినట్లుగా నిజంగా సంఘశాఖలో బోధించి ఎప్పుడో పట్టుకునేవారు వాళ్ళు. నేను పదే చెప్పిన విషయాన్ని మరలా చెబుతున్నాను. ఎందుకొరకు? మీరు వాటిని పట్టుకోవాలని. ఏదో నాకు తెలియక కాదండి, బోలుడని వర్తమానాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పగలను. హల్లెలూయా. కానీ సంఘము బలపడాలి. సంఘము ఆ పదే వాక్యాన్ని నేర్చుకోవాలి. అదే నా యొక్క తపన, నా యొక్క తృష్ణ ఉన్నది. హల్లెలూయా. ఎందుకు? నేను ఒక సంఘశాఖ పాస్టర్ని కాదు, నాకు బోర్డని వర్తమానాలు దేవుడు ఇచ్చాడు. అందులో నుంచి నేను ఏదైనా మాట్లాడగలను. కానీ సంఘానికి ఏదైతే అవసరమో,
సంఘం ఎక్కడైతే బలపడాలో వాటిని నేను ఇస్తూ ఉన్నాను. అది దేవుని యొక్క మనసు. అది హల్లెలూయా. ఎట్లుండాలి? మనం బలమగు క్రైస్తవులుగా ఉండాలి. ఉండుటకు ఎదుగుదురుగాక ప్రభువా దానిని దయచేయము. దేవుని కుమారుడు యేసుక్రీస్తు నామమున దీనిని మీకు అర్పించుచున్నాము. తర్వాత మళ్ళీ 65వ సంవత్సరం దాహం. ప్రసంగ వేదిక పైన ఇంకా 65 కంటే ముందు కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు అందరూ ఈ దరిద్రుడు ఏం చూస్తున్నారు? ఆయన 63 తర్వాత ఏం చెప్పాడు? అరే దయ్యమా, నీకే అంత తెలివి ఉంటే మాకెంత తెలివి ఉండాలిరా దయ్యం? 65లో చెప్పింది మేము చెప్పలేమా? అందుకొరకే 65నే తీసుకున్నాను. 65 చివరిది కాబట్టి. ప్రసంగ వేదిక పైన ఇతర సేవకులను దీవించండి తండ్రి. ఈ గ్రాంట్ వే అసెంబ్లీని, సంఘ కాపరిని, ఆయన భార్యను, ప్రవక్త ఏం చేస్తున్నాడు? ప్రార్థన. సంఘ కాపరిని, ఆయన భార్యను, ఆయన పిల్లలను, పెద్దలను, కార్యదర్శులను మరియు బోర్డు సభ్యులందరినీ దీవించుమని మేము ప్రార్థన చేయుచున్నాము. మరియు తండ్రి, మేమందరం కలిసి మా ముందు వెలుగు ప్రకాశించుచుండగా ఏ మనిషినైనా మనిషి పని చేయవలనని రాత్రి రాకముందే మేము దేవుని రాజ్యం కొరకు పని చేయనట్లు చేయుడి. ప్రవక్త మరియు సంఘ కాపురులందరి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత మరియు దాని ఎరుగక నాకు దీనిని చెప్పుటకు అవకాశం దొరకలేదు. ఎందుకనగా అంతా కిక్కిరిసి జనులు కూడి ఉన్నారు. కానీ సరుడు ఆర్మన్ నెవిల్, ఎవరు ప్రవక్త చర్చిలో పాస్టర్ ఎవరు తెలుసా? నెవిల్, ఆర్మన్ నెవిల్. మరి ఎంతో ప్రశస్తమైన సహోదరుడు. ఆర్మన్ నెవిల్ వంటి సంఘ కాపరిని ఇచ్చినందుకు దేవునికి నేను ఎన్నో వందనములు చెల్లించున్నాను. ఒక ప్రవక్త ఆ మాట అంటే మనం ఎప్పుడైనా అన్నామా? ఈ మాట ఎప్పుడైనా అన్నారా సార్? హల్లెలూయా. కాపరిని ఇచ్చినందుకు దేవునికి నేను ఎన్నో వందనములు చెల్లించున్నాను. అతడు నమ్మకస్తుడు. ఎంతో నమ్మకంగా ఉండవలెనో అంత నమ్మకంగా ఉండును. ఎన్నడును అతడు సొనగుట నేను వినలేదు. సోదరుడు మాన్తో ఉండగా అతనితో చక్కగా అరగంట సేపు మాట్లాడాను. ఈ సంవత్సరం కొలరేడోకు మేము వెళ్ళినప్పుడు దాని గురించి మరెక్కువగా అతనికి నేను చెప్పేదను. అతని వర్తమానం మేము అనుభవించుచున్నాము. ప్రవక్త కూడా ఆయన వర్తమానం విని ఎంతో అనుభూతిని పొందాడట. సౌరుడు నెవిల్తో మంచి సంభాషణ జరిగినది. మా చక్కని సంఘ కాపరి గురించి కనీసం జనులకు చెప్పుటకు కుదరలేదు. ఒక ప్రవక్త ఏమంటున్నాడు? మా చక్కని సంఘ కాపరి. హల్లెలూయా. సంఘ కాపరిని పొగడం చేత కాదు, ఏమి చేత కాదు. మనకేంటిదనంటే ఏవో గాలి మాటలు వినడం. కనీసం ప్రవక్త చూడండి, ఒక కాపరి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో. మా చక్కని సంఘ కాపరి గురించి కనీసం జనులకు చెప్పుట కుదరలేదు. నిన్ను జనులు చక్కగా చూచున్నారా? నెవిల్ని అడుగుతున్నాడు. ఎవరు? ప్రవక్త. సౌడ నెవిల్, నిన్ను ప్రజలు సంఘం అంతా చక్కగా చూసుకుంటున్నారా అని అడిగాడు. అంతకంటే బాగా మరెవరును చూడరు. అప్పుడు నెవిల్ ఏమంటున్నారు? అయ్యా, ఈ సంఘం కంటే నన్ను బాగా చూసుకునేవారు ఈ ప్రపంచంలో మరి ఎవరు లేరు అన్నాడు. ఆ మాట విన్నందుకు నేను సంతోషించున్నాను. సంఘము కాపరిని ప్రేమించడం కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. ప్రవక్తకు సంతోషాన్ని ఇచ్చింది అది అని చెప్పాను. ఒక సంఘ కాపరి సంతృప్తి చెందినప్పుడు సంఘం ద్వారా ఎవరు సంతృప్తి చెందాలి? సంఘ కాపరి సంతృప్తి చెందాలి. జనులు సంతృప్తి చెందినప్పుడు అది నిజంగా మంచి సంఘం అని చెప్పగలం. అప్పుడు దేవుడు సంతృప్తి చెందును. హల్లెలూయా. అప్పుడు దేవుడు సంతృప్తి చెందుతాడు. సంఘాన్ని బట్టి ఎప్పుడైతే కాపరి సంతోషపడతాడో అప్పుడు దేవుడు సంతోషపడతాడు. వింటున్నారా? హల్లెలూయా. ముఖ్యంగా మనం మోసుకొని పోవచ్చున్న ఈ వర్తమానం విషయంలో మీరు సంతృప్తి చెందుట శుభసూచకం. ప్రజలు మరియు దేవునితో వర్తమానం ఎడతెక్క కొనసాగిపోవటను అది చూపించుచున్నది. ఒక వధువును ఎంచుకొనుట మరియు మనము వివాహం చేసుకున్నట్టుకు వెళ్ళుచుండగా మనం ఏం చేయుచున్నామో బావుగా ఆలోచన చేసిన ఎడల భార్యను లేక భర్తను ఎంచుకున్నప్పుడు
ఒక మనుష్యుడు తన జీవితం అంతయు నాశనం చేసుకొనకుండా ఉండనట్లు వినయంతో ప్రార్థించవలెను. పెళ్లి చేసుకునే యవనస్తులు ఏం చేయాలి? వినయంతో ప్రార్థన చేయాలి. మరణం మనల్ని వేరు చేయట తప్ప అను ప్రమాణం ఉన్నదని జ్ఞాపకం ఉంచుకునము. మళ్ళా విడాకులిచ్చి పెళ్లి చేసుకునేది లేదండి. క్రైస్తవ వివాహంలో అలాంటిది లేనే లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకున్నామా జీవితకాలం ఆమెతోనే ఆయనతోనే ఉండాలి. అయుక్తమైన తగని దానిని ఎంచుకునుట వలన అతడు తన జీవితంను పాడు చేసుకొనును. అతడు తాను ఎంచుకొనున్నది అయుక్తమైనదని ఎరిగియు ఆ స్త్రీ అతనికి భారీగా ఉన్నటకు తగదని గుర్తించియు అతడు చేసుకుని ఎడల ఆ తప్పిదం అతనిదై ఉన్నది. ఆ స్త్రీ తనకు భర్తగా ఉండుటకు అతడు యోగ్యుడు కాడని ఎరిగియు అతనికి తనకు భర్తగా స్వీకరించిన ఎడల నీవు మంచి చెడులను ఎరిగియు ఆ విధంగా ప్రవర్తించుట వలన అది నీ యొక్క సొంత తప్పిదమై ఉన్నది గనుక నీవు సంపూర్ణంగా ప్రార్థించి తెలుసుకుని వరకు దాన్ని నీవు చేయకూడదు. అదే రీతిగా నీవు ఎంచుకుని సంఘమునకు అన్వయించవలసి ఉన్నది. అప్పుడు ఏ సావాసంలో ఉన్నావో ఆ సంఘమును గూర్చి నీవు ప్రార్థించవలెను. హల్లెలూయా, ప్రార్థించవలెను. ఆ సంఘమును గురించి ప్రార్థించడం. సంఘములో ఆత్మను కలిగి ఉన్నవని జ్ఞాపకం ఉంచుకొనము. నేను విమర్శించువానిగా ఉండగోరుట లేదు, కానీ నేను ఇప్పుడు ఒక వయసును నిండిన వాడను. ఈ ఏదో ఒక దినములో నేను ఇక్కడ నుండి వెళ్ళవలసి ఉన్నాను. కాబట్టి ఈ రాత్రియే కానీ లేక మరి ఏ సమయం అందే కానీ ఏమి మాట్లాడితేనో దాని విషయమే నేను ఉత్తరవాదినే ఉందునని సంపూర్ణ మనపూర్వకమైన నిశ్చేతను వాస్తవం నేను కలిగి ఉన్నాను. అయితే నీవు ఒక సంఘమునకు వెళ్ళుము, ఆ సంఘం యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూడుము, మరియు కొంత సమయము అచ్చట సంఘ కాపరిని కనిపెట్టుము. మరియు సాధారణంగా సంఘ కాపరి ఎలా ఉండునో ఆ సంఘము కూడా ఆ విధంగానే ప్రవర్తించును. కొన్ని సమయముల యందు పరిశుద్ధాత్మను పొందుకొనుటకు బదులుగా పరస్పరం ఒకరి ఆత్మను మరొకరు పొందని ఎడల నేను ఆశ్చర్యపడుచుందును. కానీ ఎక్కువ సంఘాలలో ఏంటిది? పాస్టర్ ఎట్లా ఉంటాడో సంఘం అదే విధంగా ఉంటుందట. కానీ మనం పాస్టర్ లాగా ఉండేదానికి మనం పిలువబడలేదు. మనము పరిశుద్ధాత్మను పొందేదానికి పిలువబడ్డాం. పరిశుద్ధాత్మలో ఉండేదానికి మనం పిలువబడ్డాం. వింటున్నారా? మీరు నావలే బట్టలు తొడగాలని, నావలే ఏదో స్టైల్గా మాట్లాడాలని దాని కొరగా దేవుడు పిలిచింది. మీరు క్రీస్తు వలె ఉండడానికి పిలిచాడు ఆయన. మనం కాపరి కాదు, మనకు రోలు. హల్లెలూయా. పొందని ఎడల నేను ఆశ్చర్యపడుతున్నా. నీవు మూల సిద్ధాంతములు కలిగిన వాటిని జరిగించుచున్న సంఘ కాపరి గల స్థలమునకు వెళ్ళుము. మూల సిద్ధాంతం ఏంటిది చెప్పండి? మూల సిద్ధాంతం ఏంటిది? అపోస్తల బోధ. అపోస్తల బోధ ఎవరైతే బోధిస్తున్నారో అక్కడికి నువ్వు వెళ్ళమని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ పట్టణంలో ఎవరు బోధిస్తున్నారు నాకు చెప్పండి? హల్లెలూయా. ఈ పట్టణంలో ఎవరైనా బోధిస్తున్నారా? ఎవరు బోధించట్లేరు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేం. కానీ ఎవరైతే మూల సిద్ధాంతాన్ని బోధించే కాపరి ఉన్నాడో అక్కడికి మాత్రమే నువ్వు వెళ్ళాలంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎవడో గాలివాడు మాటను మనం వినకూడదు. మనం మన కుటుంబంతో సంఘానికి వెళ్ళాలని ప్రవక్త అంటున్నాడు. చూడండి, సంఘ కాపరిగల స్థలమునకు వెళ్ళము. ఆ సంఘ సభ్యులందరూ దానినే అనుసరించుచుండినట్లుగా చూడగలవు. ఒక పాస్టర్ నిలబడి నేను చూచినట్లుగా వారు తమ తలలను దిగ్గున ముందుకు వెనుకకు ఆడించుచుండుట సంఘమునకు నిన్ను తీసుకుని వెళ్ళేదను. నీవు ఆ సంఘమును గమనించుము. ఆ సంఘస్థులు ఆ విధంగానే చేయుట నీవు చూచెదవు. ఒకవేళ సంఘ కాపరి ఇట్లా జుట్టు ముందుకుండి వాడు ఇట్లా హెయిర్ స్టైల్ అన్నాడు అనుకోండి, సంఘంలో ఉండే వారందరూ కూడా అదే ఫాలో అవుతారట. కానీ నాకు ఎట్లాంటి స్టైల్ లేవు, నాకు ఏది లేదు, నన్ను వెంబడించే వారు ఎవరు లేనందుకు నేను ఎంతో దేవునికి రుణపడి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సంఘమునకు నిన్ను తీసుకుని వెళ్ళి నీవు సంఘమును గమనించుము. ఆ సంఘస్థులు ఆ విధంగానే చేయుట నువ్వు చూచెదవు. వడిగా గుర్రము వలె గంతులు వేయునట్టి ఒక పాస్టర్ను తీసుకొనము. సాధారణంగా ఆ సంఘం అదే మాదిరిని అవలంబించును. ఒకవేళ గుర్రం వలె అటు ఇటు పరిగెత్తే కాపరి ఉంటే సంఘం కూడా అదే విధంగా పరిగెత్తుతుంది. గనుక నేను ఒక సంఘమునకు ఎంపిక చేయనప్పుడు అది సరైనదియు మూల సిద్ధాంతం కలిగినదియు సంపూర్ణ సువార్త
బైబిల్ సంఘంగా ఉండిన ఎడల నా యొక్క కుటుంబమును పెట్టుదును. నేను నా కుటుంబాన్ని ఎక్కడికి తీసుకొని పోతాను? ఇవన్నీ సంపూర్ణ సువార్త ఎక్కడైతే బోధిస్తారో అక్కడికే నా కుటుంబాన్ని తీసుకొని, ఇంకా చర్చికి పోనక్కర్లేదని అనేవాడి మాట మనం వింటామా సార్? ప్రవక్త ఏం చెప్పాడు? సంపూర్ణ సువార్త ఎక్కడైతే బోధిస్తారో, మూల సిద్ధాంతం కలిగి ఉన్న సంపూర్ణ సువార్త బైబిల్ సంఘంగా ఉండిన ఎడల నా యొక్క కుటుంబమును అక్కడ పెట్టుదును. హల్లెలూయా. వింటున్నారా అందరూ? ఇవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయా? ఆమేన్ చెప్తారా? ఈయన ఎవరిని మీరు చెప్పుదురు అనే వర్తమానంలో, ప్రభువా ఈ దినమున నీ ప్రజలను నీవు ఆశీర్వదించవలని మేము ప్రార్థించున్నాం. ఈ చిన్న సంఘమును ఆశీర్వదించుము. ఇచ్చటున్న ప్రియమైన కాపరిని, 64వ సంవత్సరంలో ఇది, చిన్న ప్రియమైన కాపరిని మరియు ఆయన కుమారుని ఆశీర్వదించుము. సహచరుడు అవుట్లా మరియు ఆయన కుమారుడు సీనియర్ జిమ్మి మరియు జూనియర్ జిమ్మి ఇరువురిని ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించుము. మరియు దేవా, ప్రతి ఒక్కొక్కరి విన్నపం అనుగ్రహింపబడినట్లు నేను ప్రార్థించున్నాను. ఈ సంఘమును, దానిక సంఘ కాపురిని, దానిక సహకారులను మరియు సంఘ పెద్దలను, కోశాధికారులను, దానిక సభ్యులందరిని, సందర్శకులను, అపరిచితులను ఆశీర్వదించుము. ప్రభు, వారు అపరిచితులు కారు, కృపను బట్టి మరియు క్రీస్తును బట్టి మేమంతా నీ పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. వింటున్నారు అందరూ? ప్రశ్నలు మరియు జవాబులు. మన శిరములు వంచుదాం. ప్రభువైన యేసు, ఈ ఉదయమున నీ కృతజ్ఞత చెల్లించున్నాం. నీ సన్నిధిలోనికి వచ్చే అవకాశమును, ఈ సావాస సమయమును, క్రీస్తు యేసునందు ఉన్నత స్థలములలో కూర్చోను తరుణమును నీవు మాకిచ్చి ఉన్నావు. ప్రభువా, నీ గురించి మాట్లాడుచుండగా నీవు మాతో ఎడతెక్క ఉండమని ప్రార్థించున్నాం. నీ వాక్యమును చూచుండగా, నీవు మాకు చేసిన వాగ్దానములు చూచుండగా మా హృదయములు ఆనందంతో నిన్నున్నట్లు చేయము. మా సంఘ కాపరిని, మా సహచరులను, మాతో ఇక్కడికి చేరి వచ్చిన మా సోదరులు. హల్లెలూయా. ఇప్పుడు కాపరి పరిచయం లేదని ఎవరైనా చెప్తారా? చెప్పండి సార్. సరే, చివరికి ఒక మాట చెబుతాను. పెర్గమ సంఘ కాలంలో ఆత్మ నింపుదలిగిన క్రైస్తవ విశ్వాసిక సూచన ఏమనగా, ఇప్పుడు ఒక విశ్వాసి దేనితో నింపబడాలి చెప్పండి? ఆత్మ నింపుదల కలిగిన, ఏం సార్ నిద్రపోయారండి? ఆత్మ నింపుదలిగిన క్రైస్తవ విశ్వాసిక సూచన ఏమనగా, సత్యమును, వాక్యమును ఉత్పత్తి చేయట కాదు. మనం ఏది ఉత్పత్తి చేయనక్కర్లేదు. సత్యమును మనం చేర్చుకొనుటయే. అందులో ఏం చెప్పబడిందో దాన్నే మనం చేయాలి తప్ప మన సొంతం దాన్ని మనం ఉత్పత్తి చేయకూడదు. హల్లెలూయా. అరే, చర్చికి పోని వాడు మనకు బోధకుడు ఎట్లయితాడండి? అట్లాంటి భ్రష్టుల మాట మనం ఎట్లా వింటామండి? అట్లాంటి వాళ్ళతో మనం ఫోన్లో ఎట్లా కాంటాక్ట్లో ఉంటామండి? శపించబడతారు మీరు సోదరులారా. అట్లాంటి వాడి జోలికి పోకూడదు దయచేసి. హల్లెలూయా. మనం ఏది ఉత్పత్తి చేయనక్కర్లేదు. బైబిల్లో ఏదైతే చెప్పబడిందో దాన్నే మనం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ వాళ్ళు వెళ్తున్నారు చూడండి. సత్యమును చేర్చుకున్నట్టే దానికి లోబడి దాన్ని విశ్వసించవలెను. హల్లెలూయా. ఇప్పుడు మనం నమ్ముతూ వెళ్ళిపోవడమే తప్ప మనము సొంతంగా ఏది ఉత్పత్తి చేయడానికి లేదండి. సరే, మనము యూదా పత్రిక ఒకసారి నేను చివరిగా చదివి ముగిస్తాను. టైం అయిపోయింది. ఒక 5 minutes చివరిది ఒక వాక్యం చదివి యూదా పత్రికలో చదవండి. ఒకటి నుంచి చదవండి త్వరగా. 3వ వచనం చదవండి. ప్రియులారా, మనందరికీ రక్షణ ఉన్నది. కలిగడి రక్షణను గురించి ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులు అంటే ఎవరు? మనమే.
నిజమేనా? మనకు బోధ అప్పగించబడింది. ఎవరి ద్వారా? అపోస్తలుల ద్వారా అప్పగించబడింది. బోధ నిమిత్తము ఇప్పుడు మన పోరాటం అంతా దేని కొరకు? అపోస్తల బోధ, అపోస్తలుల ద్వారా ఏదైతే ఇవ్వబడిందో దాని కొరకే మనం నిలబడాలి. వేడుకొనుచు రాయవలసి వచ్చెను, ఏలైనగా జొరబడి ఉన్నారు, భక్తిహీనులై దుర్యోనిపరచుచు విసర్జించున్నారు. సూచించబడిన వారు ఎరిగి ఉన్నను, ఏమనగా వింటున్నారు అందరు జాగ్రత్తగా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు రక్షింపబడని వారిని కూడా రక్షిస్తాడు. ఆయన వారు వాక్యానికి తిరుగుబాటు చేస్తారని తెలుసు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్నప్పుడే వారు తిరుగుబాటు చేసే ప్రజలని దేవునికి తెలుసు. హల్లెలూయా. అయినా కానీ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఆయన రక్షించాడు. ఆయన హల్లెలూయా. చదవండి. రక్షించినను నమ్మకపోయిన వారిని. వీళ్ళు ఎర్ర సముద్రం దాటారు, ఆ అరణ్యంలో ఉన్నారు, కానీ నమ్మనందున దేవుడు మళ్ళీ ఏం చేశాడు? అది. కాబట్టి సోదరుడా, ఇప్పుడు నీవు వారిలాగా పిలువబడ్డావు, వాగ్దాన దేశానికి పిలువబడ్డావు, ఆ వాగ్దాన దేశ యాత్రలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ అపోస్తల బోధనను నమ్మకపోతే, విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానం నువ్వు నమ్మకపోతే, దేవుడు నిన్ను ఏం చేస్తాడట? నాశనం చేస్తాడు. కాబట్టి నాశనం కావడానికి నీకు ఇష్టమైతే ఓకే, కానీ ఏదో పిచ్చి బోధన నమ్మి నాశనం అవ్వు, నాకేం సంబంధం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వారు నమ్మరని తెలుసు, కానీ వీళ్ళు మోసేను వెంబడిస్తున్నా కానీ మోసేను నమ్మనందున దేవుడు ఏం చేశాడు? చదవండి. మరియు లేదు సార్, అదే మాట చదవండి మళ్ళీ. రక్షించినను. ఇప్పుడు మనం అన్నిటిని నమ్మాలండి. అపోస్తల బోధలో ఉండే ప్రతి దానిని మనం నమ్మాలి. ప్రవక్త ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం నమ్మాలి. నమ్మకపోతే ఈ ఐగుప్తులో నుంచి వచ్చిన ఇజ్రాయేలు ఎట్లయితే వారు బయటికి వచ్చి రక్షింపబడినా కానీ నమ్మకపోయినందున వారందరూ నాశనం అయ్యారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆ విధంగా నాశనం కాకూడదని దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడి ఉన్నాడు.